ఈ ప్రపంచం మీద పిల్లలు చెడ్డ పిల్లలని పుట్టరు. పిల్లలు పుడతారు అంతే, చెడ్డ పిల్లలు పుట్టరు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలనేది అమ్మా నాన్ననే. ఎవరైనా చెడ్డ పిల్లలు కాబట్టారంటే వాళ్ళదే ప్రాబ్లం లేదు. చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి చెడ్డ పిల్లలు ఉన్నారు, చెడ్డ టీచర్లు ఉన్నారు కాబట్టి చెడ్డ పిల్లలు ఉన్నారు, చెడ్డ స్నేహితులు ఉన్నారు కాబట్టి చెడ్డ పిల్లలు ఉన్నారు. బేసికల్గా చెడ్డ వాళ్ళు లేరు. నేను చెప్పేది రైట్ అంటే ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. చాలా చూడండి, మనం ఎలాగా నేర్పిస్తామో అలాగే ఉంటుంది, ఏం చేస్తామో అలాగే ఉంటుంది. పిల్లలు కొత్తగా నేర్చుకోరు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి రెస్పెక్టెడ్ పేరెంట్ దయచేసి వినండి. నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతాను, నాకు జవాబు చెప్పడానికి మీకు అవకాశం ఉండదు కాబట్టి మీ మనసులో జవాబు చెప్పుకోండి. ఒక పెళ్ళికి వెళ్తే, ఒక మ్యారేజ్కి వెళ్తే మీరు మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఏమంటారు తెలుసా? 2 రకాల ప్రశ్నలు అడుగుతారు ఫస్ట్ వెళ్ళగానే. ప్రశ్నలు కుశలమా అంటే ఏంది, బాగున్నారా అంటారు. రెండో మాట ఏమంటారు, పిల్లలు ఏం చేస్తారు అంటారు. అయితే ఇంకేం తలదించుకోవడమే. మా పిల్లలు పిట్టగూడు లాంటి జుట్టు, 3 కట్లు, చినిగిపోయిన బట్టలు, దానికి 6 కట్లు. ఏం చేయాలో అర్థం కావట్లేదు పేరెంట్స్కు. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటాను. దాన్ని ఏమో జీన్స్ అంటారంట, నాకు అర్థం కాలేదు. మీ ఊర్లో ఏమంటున్నారు, మా ఊర్లో మాత్రం బెగ్గర్ జీన్స్ అంటారు. అది చినిగిపోయిన బట్టలు వారే వేసుకుంటారు కాబట్టి అది ఓ ఫ్యాషన్ అంట. అది ఇప్పించేది ఎవరు? మీరే జవాబు చెప్పుకోండి. ఇప్పించేది ఎవరు? నేనేం చెప్పాను మిమ్మల్ని, ఎందుకంటే మిమ్మల్ని నేను బయటకు పోలేను కాబట్టి నేను వేరే ఊరి గురించి చెప్తున్నాను. అంటే చేసేది మనమే, చెడగొట్టేది మనమే, ఫైనల్గా పిల్లలు అనేది మనమే. యాక్చువల్గా నేను సురేష్ సార్ అడిగాను, సార్ పేరెంట్స్ ఎంతమంది ఉంటారు, పిల్లలు ఉంటారని చెప్పారు. కాబట్టి కొద్దిగా ఎడిట్ వర్షన్ మాట్లాడతాం. ఓన్లీ పేరెంట్స్ కనుక కూర్చుంటే ఇంకా అద్భుతంగా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీ పిల్లలు మీతో పాటే కూర్చున్నారు కాబట్టి వాళ్ళు మొత్తం నేర్చుకొని ఈ విద్య అంతా మీ మీద ప్రయోగిస్తూ ఉంటారు. ఫస్ట్ పిల్లలు ఏమంటారో మాట్లాడుకుందాం. పిల్లలు 3 రకాల వయసులో ఉంటారు, చాలా రకాలు ఉంటారు. 1వ వయసు ఇక్కడ చేయలేబట్టాలు అడిగిన వాళ్ళు 0 to 5 years పిల్లలు ఎంతమందికి ఉన్నారు చేయలేబట్టండి? కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్. 6 నుంచి 12 ఎంతమందికి ఉన్నారు? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 13 నుంచి 19 వరకు ఎంతమంది ఉన్నారు? సూపర్, ఎక్స్ట్రాడనరీ. 19 కంటే ఎక్కువ మందికి ఎంతమందికి ఉన్నారు? 19 వయసు దాటిన వాళ్ళు. వాళ్ళు పిల్లలు కాదు, దిప్పండి, వాళ్ళు పిల్లలేదు ఇంకా. ఓకే, మరి ఈ వయసు పిల్లల్ని ఏం చేయాలి, ఎలా పెంచాలి, దాని గురించి శాస్త్రీయంగా కొద్దిగా స్పిరిచువాలిటీ కలిపి మనకి ఏముంటుందో దయచేసి చెప్తాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. మనం ఏం చేస్తాం పిల్లలకి, ఏం చేస్తుంటాం అన్నదంటే 0 to 5 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వయసులో పిల్లల్ని దయచేసి వినండి. కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. ఈ మాట అంటే ఏమన్నా తెలుసా? మీరు గంపా సార్ ఏమన్నా మాట్లాడతారు సార్, మామూడు ఎంత అల్లరి చేస్తాడో మీకేం తెలుసు సార్. ఆడు చిన్నోడు కాబట్టి అల్లరి చేస్తాడు. మరి ఎవరి కొడుకు? నీ కొడుకే, నీ కూతురే. ఒక్కసారి మీ అమ్మగారిని అడగండి, ఆ వయసులో మీరు ఇలా ఉన్నారో, అంతకంటే 5 times అల్లరి చేసి ఉంటారు. కానీ మర్చిపోయారు, మీరు మాత్రం అల్లరి తట్టుకునే ఓపిక లేదు. ఈ వయసులో పిల్లల్ని 0 to 5 దేవునిలాగా పెంచాలి. అబ్బా, దేవుడు అంటే కొద్ది కష్టమైంది కదా. సీఎం లాగా పెంచాలి. అబ్బా, సీఎం అంటే మళ్ళీ హైడ్రా అంటాడు, అని కొలగొడతాడు. పిఎం లాగా పెంచాలి. పిఎం, అబ్బో పిఎం ఎలా పెంచాలి తెలుసా? ఒకరోజు రాత్రి 8:30కు వస్తాడు పిఎం గారు టీవీ దగ్గరికి వస్తాడు. టీవీలో మాట్లాడతా లైవ్లో, ఈరోజు 12 గంటల నుంచి 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉండవని చెప్తాడు. ఆయన ఇష్టం, సీఎం ఇష్టం, పిఎం ఇష్టం, దేవుని ఇష్టం. పిల్లలు దేవునితో సమానము. 0 to 5 కొట్టద్దు, తిట్టద్దు, భయపెట్టద్దు. ఏమైతుంది చెప్తాను సైకలాజికల్గా కొన్ని విషయాలు. నెంబర్ 1, ఆటిజం. ఇప్పుడు ఫాస్ట్గా ఎదుగుతున్న ఒక డిసీజ్ పేరు ఆటిజం. మొండి, వాడు రాటు వెళ్ళిపోతాడు. దానికి సపరేట్ హాస్పిటల్ కూడా వచ్చేయండి, డోంట్ వరీ. ఆటిజం హాస్పిటల్ కూడా వచ్చేసాయి. మరి ఏముంటుంది? రెండోది నత్తి, స్టామరింగ్ వస్తుంటుంది. మూడోది రాత్రి పోస్తూ ఉంటాడు, 6 ఏళ్ళకి 9 ఏళ్ళకి కూడా. భయపెడతా ఉంటారు కదా, అంటారు. ఆయన ఫినిష్ అయిపోయింది, మీరే భయపడరు. ఎంత భయపెట్టిస్తారు తెలుసా? అంత భయపెట్టిస్తూ ఉంటారు. బూచోడు వస్తాడు, వాడు ఎలా ఉంటాడో నేను చిన్నప్పటి చూసి ఇంతకు నాకు దొరికేవాడు. బూచోడు వస్తాడు, భయపెట్టిస్తారు. ఏం భయపెట్టిస్తారు నాకు అర్థం కాదు. భయపెట్టొద్దు.
మళ్ళీ ఎలా కన్నారు కదా పెంచాలి. నాన్న గుర్రం ఒంగు ఎక్కించుకో ఆడు. సార్ మీకు తెలియదు సార్, మా వాడు ఒక బొమ్మ ఆడిపి ఒక బొమ్మ కొనేంత వరకు ఎమ్మడి పడతాడు సార్. బొమ్మ ఇప్పించిన తర్వాత ఒక 2 సెకండ్లు ఆగాడు సార్. వాని ఇష్టం, వాడు పిఎం ఏమైనా చేస్తాడు. 2 సెకండ్లు కాదు, 1 సెకండ్ కూడా ఆడు. ఇప్పించేంత వరకు ఎలా ఏడుస్తాడు తెలుసా? కింద పడి ఏడుస్తాడు. నంబర్ 1 బ్లాక్ మెయిలర్, నంబర్ 1. అది కూడా చుట్టాల ముందే, ఫ్రెండ్స్ ముందే. మామూలు బాగానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళంతే, పిల్లలు అంతే. సార్ మా వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది కాదు, ప్రాబ్లం కొత్త కాదు. ఒకసారి మేనత్త పోలికలు చూడండి, మేనమామ పోలికలు చూడండి, అక్కడి నుంచి వస్తాయి, కొత్త గడికలు వస్తాయి. ఇంకా అవునా? అంతే. కాబట్టి 0 to 5 టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఎక్కువసేపు నేను దీని గురించి మాట్లాడను. 1వ వయసు చాలా ప్రేమగా పెంచాలి. ఇక్కడ తండ్రులారా, నాన్నలారా, మీ పాప మీ బాబు బిలో 2 years ఉంటే ప్రతిరోజు 15 నిమిషాలు మీ పైన వేసుకొని పడుకోండి. బాడీ టు బాడీ టచ్ ఉండాలి. దగ్గర కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి. ఈ మాట మాట్లాడుతుంటే ఒక విషయం జరిగిందండి. నేను ఈ మధ్యలో విజయవాడకు నెలకు ఒక 5 నుంచి 6 సార్లు వెళ్తున్నాను. ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. ఇంతకుముందు కారులో వెళ్ళేవాడిని. పెట్రోల్ కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ పడుతున్నాయి. అది వదిలిపెట్టేసి ట్రైన్లో పోదామంటే చాలా టైం పడుతుంది. అందుకోసం ఈ మధ్యలో అమరావతి బస్ అనేసి హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. బస్సులో లగడికాపుల ఏరియాలో ఉంటాను. నేను 5 గంటలకు బస్సు ఎక్కితే 9 గంటల 15 నిమిషాలకు విజయవాడ దిగుతున్నాను. హ్యాపీ, ఇంకేంది, ఆనందంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకన్నా మంచిదని పక్క సీట్ కూడా బుక్ చేసుకుంటాను. 2 సీట్లు బుక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకసారి కూర్చుంటే నాకంటే లాగోడు వచ్చి కూర్చుంటాను. అప్పుడు చాలా కష్టమైంది. అప్పటి నుంచి కూర్చుంటే ఒకసారి ఏమైందంటే ఈ మధ్యలో ఒక 20-25 రోజుల క్రితం లాస్ట్ ఒక 2 విజిట్స్ కన్నా ముందు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నాది 8వ నంబర్ సీటు, 9వ నంబర్ పక్కకు ఉంది. 6-7 సీట్ పక్కకున్నాయి. జాగ్రత్తగా వినండి. సూర్యాపేట కంటే ముందు బస్సు ఆపేయండు. సార్ ఇక్కడ దోశలు బాగుంటుంది తినమన్నాడు. ఎందుకంటే ఆయన ఫ్రీ కాబట్టి దిగాము. మార్నింగ్ 7 గంటలకి ఏం తింటాం, 7 గంటలకి అయింది. నేను అక్కడే కూర్చున్నాను. నా పక్క సీటు వల్ల ఆ తండ్రి చాలా అద్భుతంగా ఉన్నాడండి. వినండి. వాళ్ళ పాప 2.5 years కంటే ఎక్కువ ఉంటుందండి. మ్యాక్సిమం 3 years ఉంటుందేమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అడగలే కాబట్టి. వేరే విషయాలు అడిగాను. ఓ బాక్స్ ఓపెన్ చేశాడు. ఇడ్లీ ఉన్నాయి అట్లా. నాన్న తినన్నది అంటుంది. ఇలా అంటే అంటుంది, ఇలా అంటుంది, ఇలా అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడో చెప్పండి, మీరే చెప్పండి గట్టిగా. వాళ్ళ నాన్న ఏం చేసి ఉంటాడు? ఏం ముందు పెట్టాడు? తీసుకొచ్చి అయిపోయా ఫోన్ ముందు పెట్టాడండి. ఫోన్ ముందు పెట్టాడు. కిక్కి పిప్పి చిక్కి అని ఏమొస్తుంది దాంట్లో మ్యూజిక్. ఏమొస్తుందో నాకే అర్థం కాలేదు. 4 ఇడ్లీ తినేసింది. 4 ఇడ్లీ తినేసింది. తర్వాత వాళ్ళ అమ్మ తినేది. అప్పుడు మొదలు పెట్టాను. ఏం సార్ అని చూసుకుంటే పెద్ద అది చినిపోయిన బట్టలు బాపతాయన. ఓకే అడిగిన, సార్ ఎంత సార్ ఇలా చేశానంటే, ఏమో సార్ మా పాప తినదు సార్ అంటారు. అవునా? వాళ్ళ అమ్మని అడిగినాం, తినదు అనదు. అవునా అన్నా. మీరు 7 గంటలకు నోట్లకు పెడితే 7 తింటుంది, తినదు. ఎంతసేపు ఆగేది ఉండే? అది కాదు సార్, పాప తినదు సార్, మొబైల్ లేకుంటుంది. ఓకే, ఒక పని చేయండి, ఈ ఒక్కసారి వదిలిపెట్టారు కదా, మధ్యాహ్నం లంచ్ టైంలో ఫోన్ చూపించకండి, మీరు ముందు ప్లేట్లో బిర్యానీ వేసుకొని తినరు. మీరు అమ్మాయిని పాపను అడగొద్దు, తింటావా అని అడగొద్దు, తింటూనే ఉండాలి. మీరు తింటూనే ఉండాలి. ఏమైతున్నా అది నా తినొస్తారంటారు. మీరు నిజంగా చెప్పండి, తినదా అండి? అర్ధగంట ఆగుతుంది, గంట ఆగుతుంది, గంటన్నర ఆగుతుంది. మీరు తినడొద్దు, తినమని అడగొద్దు, తింటూ ఉండాలి. ఇష్టం కూడా తినలేకుండా ఉండదని చెప్పాలి. అంతే. ఒక 2 గంటల తర్వాత అన్నాని వస్తాయి, పెట్టు తిను అని చెప్పాలి. అంతేగాని నోట్ల కుక్కి ఆ సీరియల్ చూడడానికి మీరు కాదు, వేరే చెప్తున్నారు. ఆ నోట్ల కుక్కు పని అయిపోతుంది కాబట్టి ఆ ముందు పెట్టేస్తున్నారు చాలా మంది పేరెంట్స్. చెంగిచెర్లో ఉన్న పేరెంట్స్ కాదు, మీరు చాలా మంచి వాళ్ళు. నేను మాట్లాడేది భోపాల్ ఉన్న పేరెంట్స్ మాట్లాడుతున్నాను. నేను చెప్పేది రైట్ అయితే గట్టిగా చెప్పాలి ఒకసారి. అంటే ఇంతమంది కరెక్ట్ కదా నువ్వు చెప్పిందంతా.